క్లాషెస్ అవుతాయేమో, అంటే ఆ ప్రయారిటీ కోసం పాకులాడే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు విత్ ఇన్ మినిట్స్లో ఇంకొక స్టేట్మెంట్ కూడా వచ్చింది ఇప్పుడే మనం వీడియో చేస్తున్న టైంలోనే. ఓకే, ఆదిరెడ్డి వాసు లోకేష్ డిప్యూటీ సీఎంగా సీఎం చేయండి అంటున్నాడు ఆయన. ఓహో, సరిపోయింది. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా చంద్రబాబు గారికి ఎత్తబెట్టేస్తున్నారు వీళ్ళు. అదే ఫైనల్ అదే అంటున్నాను, ఈ ప్రయారిటీ కోసం ఎంత పాకులాడుతున్నారు. పోనీ సక్సెస్ఫుల్ లీడరే, మన కోటి సభ్యత్వాలు ఆ క్రెడిట్ ఎవరికి? ఈయనకే దక్కుతుంది, నారా లోకేష్ గారికే దక్కుతుంది. కానీ ఏంటో ఇది అర్థం కావట్లేదు. అంటే పవన్ చూసే ఇదంతా జరుగుతోందా? పవన్ చూసి ఒక రకంగా ఓరలేని పరిస్థితి ఏమన్నా కనిపిస్తోందా తమ్ముళ్ళల్లో? అట్లా అనకూడదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, కార్యకర్తలకి నాయకులకి. వాళ్ళు వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లాగే వెళ్తే పవన్ డామినేషన్ అనేది వెళ్ళటంతో పాటు తెలుగుదేశానికి సంబంధించిన డామినేషన్ తగ్గుతుంది. అంటే కంప్లీట్ డిపెండబిలిటీ వస్తుంది. అంటే దానివల్ల డ్యామేజ్ ఉంటుందా? అంతే కదా మరి. నువ్వు డిపెండబిలిటీ వస్తే ఎట్లాగా పార్టీకి? పార్టీ డామినేషన్ ఓట్ల డ్యామేజే కాదు, పార్టీ ఉనికి సమస్య కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లేనిదే తెలుగుదేశం లేదు అనే మాటని వాళ్ళు అంగీకరించరు. మా వల్ల పవన్ కళ్యాణ్ వచ్చాడు 21 సీట్లు సంపాదించుకున్నాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమంటారు? పవన్ వలన ఊపు వచ్చిందంటారు. వాళ్ళు ఏమంటారు? పవన్ కళ్యాణ్ అదే నిజమైతే సగం సీట్లు అన్నాడు, 40 సీట్లు అన్నాడు, 21 ఎందుకు తీసుకున్నాడు? అతని విలువ ఏంటో అతనికి తెలుసు, మీరు కూడా నేర్చుకోండి అంటారు. అంతే తప్పించి తెలుగుదేశం డామినేటింగ్ రోల్ని వాళ్ళు సచ్చినా వదులుకో